మేము కానీ ఇక్కడ ఏం మాట్లాడాలన్నా మా క్షేత్ర ప్రచారకులకే ఉన్నారు కంట్రోల్ చేయడానికి, అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు మనందరికీ మార్గదర్శనం చేయడానికి విచ్చేసినటువంటి నేటి కార్యక్రమ ప్రధాన వక్త ఆదరణీయ శ్రీ భరత్ కుమార్ జీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్షేత్ర ప్రచారకులు, శ్రీ రాఘవన్ जी అఖిల భారత గోసేవ ప్రశిక్షణ ప్రముఖ గారు, శ్రీ మాననీయ సుందరెడ్డి గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంఘచాలకులు, మాననీయ శ్రీ లింగం శ్రీధర్ जी రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులైనటువంటి శ్రీ మంజునాథ్ గారు, శ్రీ మదన్ మోహన్ గారు, విచ్చేసినటువంటి పెద్దలకు, విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమంలో ఈ పోటీలో విజ్ఞాన పోటీల్లో విజయం సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా అభినందనలు. దానికంటే ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ తోని దాదాపు 4 లక్షలకు పైగా దీనిలో పార్టిసిపేట్ కావడం వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇది మామూలు కార్యక్రమం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇంతమంది రఘువన్జీ చెప్తున్నారు, ఇది ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా గోసేవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ పోటీ పరిశీలించడం చాలా సంతోషం. ఈ ప్రస్తుత పరిస్థితులు అవసరం కూడా. ఇది తెలంగాణ రాష్ట్రంలో 1250 స్థలాల్లో 4 లక్షల మందికి పైగా ఇవాళ ఈ కార్యక్రమం ఈ పోటీల్లో పాల్గొనడం, దానిలో 1800 మందిని ఇవాళ సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం చాలా సంతోషం. అందరూ తెలుసు, పట్టణాలకు నగరాలకే గతంలో పరిమితమైనటువంటి పరిస్థితి పాల ప్యాకెట్లు, డబ్బా పాలు, పెరుగు డబ్బాలు ఇప్పుడు గ్రామాల వరకు పోయినాయి. గతంలో పట్టణాలు దొరుకుతున్నప్పుడు గ్రామాల కూడా దొరుకుతున్నాయి. గ్రామాల వరకు కూడా అవి పాకిపోయినాయి. అవన్నీ కూడా 90% మంది వీటిపైనే ఆధారపడి జీవిస్తుండడం వలన మొత్తం కలుషితం, మన తినే తిండి, తాగే పాలు కలుషితం కావడం వల్ల చివరకు లోపల ఉన్న పిండాన్ని కూడా మనం తినే తిండి వల్ల కలుషితం కావడం వల్ల బయట ప్రపంచాల్లో అడుగుపెట్టిన తర్వాత బతికిన రోజులు టీకాలు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, ఎక్స్రేలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, మందు కొరీలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతమంది పిల్లలు కాక పెద్దలు చాలా మంది ఉన్నారు. ఎవరన్నా నేను రోజు టాబ్లెట్ లేకుండా ఉండగలుగుతున్న ఒక చేతులు ఎత్తారు వాడన్నా. ఇంతే అంటే 90% టాబ్లెట్ వేసుకుంటారు, 90% టాబ్లెట్ వేసుకునే పరిస్థితి. దీనికి కారణం ఇదే పరిస్థితి. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, మన నిత్య జీవన విధాన విషయంలో మనకు అవగాహన లేకపోవడం, విదేశీ విధానానికి అలవాటు పడడం వలన ఇటువంటి పరిస్థితి అపరిచింది. చూడండి, ఇలా ప్రపంచ దేశాలే గో బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఇలా వాళ్ళు మలుతా ఉన్నారు. ఇది శతాబ్దాల క్రితమే, సంవత్సరాల క్రితమే మనమే ప్రపంచానికి అందించడం, ఆచరించడం, అనుసరించడం, దీని ద్వారా ఫలాలు చూపెట్టినాం మనం. కానీ ప్రపంచ దేశాలతో ఆచరిస్తూనే అనుసరిస్తుంది తప్ప మనం దాని నుంచి పక్క జరిగే పరిస్థితి రావడం ఇది చాలా బాధాకరమైన విషయం. అంతా కూడా ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ గో పేడ, ఇవాళ గో పాలు మనకు ఉపయోగపడుతున్నాయి, గో పేడ ఇవాళ నేలకు జీవం పోస్తున్నాయి, గోమూత్రం మన పంట పొలాలకు రక్షణ కల్పిస్తుంది వాళ్ళు. కానీ వాళ్ళ గో పేడ, గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది, తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది, కానీ ఆ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తుంది ఇవాళ. అందుకే గోమాత అంటాం. సమాజంలో తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత మన గోమాతకి ఇస్తున్నాం. దీన్ని ఇవాళ అందుకే ఏ రకమైన షార్టేజ్. గతంలో సంక్రాంతి పండుగ వస్తే సకినాలు చేసుకుంటాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయినా కూడా మన సకినాలు దొరికే కావు, మన సంక్రాంతి దాకా దొరికే కాదు. ఇప్పుడు ఎప్పుడు పడితే సూపర్ మార్కెట్ సకినాలు దొరుకుతున్నాయి. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత లేకుండా అయిపోయింది. గత